హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ లాస్ట్ ట్యూస్‌డే రోజండి. కార్‌లో వెనకాల అన్ని చెట్లు పెట్టుకొని ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడో వెళ్తామండి. మా ఊరికెళ్తున్నాము. అక్కడ చెట్లన్నీ పోయినాయని చెప్పాను కదా ఇంతకుముందు నేను. సో, ఆ చెట్లన్నీ పోవడం వల్ల వాటిని పీకేసి మొత్తం తర్వాత ఆ పొలంనంతా నీట్‌గా చేసి ఇప్పుడు ఈ చెట్లు పెడుతున్నారనమాట. ఈ చెట్లన్నీ సంగారెడ్డి నుంచి తీసుకొచ్చారండి. సో, అక్కడ అమ్ముతారు కదా! సో, అక్కడ కొన్ని అంటే మామిడి చెట్లు, అలాగే జామ చెట్లు తీసుకొచ్చారనమాట. మా తోటలో వేయడానికి దాదాపు మాకు చాలా నష్టం జరిగింది. సగం పొలంకి పైగానే. సో, అందుకని అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ కొత్తది వేసుకోవాలి కదా! ఆ పెద్ద తోటకు నుంచి ఈ చిన్న తోటను మళ్ళీ ఇప్పుడు పెంచాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుందనమాట. మేము దాదాపు ఆహ్, 10 ఇయర్స్ అయిందనుకుంటాను వేసి తోట. 10 ఇయర్స్ తర్వాత బాగా వేరు తెగుళ్ళు వచ్చేసి అదంతా నీళ్ళు ఎక్కువగా మొన్న వర్షాలు పడడం వల్ల కూడా అదంతా సరిగ్గా లేక భూమి అలా వేరు తెగుళ్ళొచ్చిందనమాట. నేనేమో టిఫిన్ చేసి రాలేదండి. మార్నింగ్ హడావిడయింది. సో, మార్నింగ్ ఆలుగడ్డ కర్రీ అలాగే అన్నము చపాతీలు చేశాను. చపాతీ ఏమో టిఫిన్‌కి. సో, టిఫిన్ అందరూ తినేసారక్కడే. నేను తింటూ కూర్చుంటే నేను తినేది కొంచెం స్లో అనమాట. సో, తింటూ కూర్చుంటే ఇంకొక గంట లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేనింకా బాక్స్ పెట్టేసుకొని అన్నంతో పాటే వచ్చేసాననమాట టిఫిన్ కూడా. సో, వాళ్ళు దింపుతున్నారు గదా! ఆలోపున ఆ టిఫిన్ తినడం అయిపోతుందని నేను అలా టిఫిన్ తింటూ ఉన్నానండి. మేము పొలంకి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి. సో, నైటే వచ్చారనమాట మా వారు. సో, అక్కడ సంగారెడ్డి నుంచి నైట్ వచ్చి మళ్ళీ సిటీ నుంచి పొలం వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. సో, అంత దూరం మరి వెళ్ళలేక సో, నైట్ అంతా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు స్కూల్స్ ఎలాగూ లేవు కదా! సో, మా పాప ఇప్పుడు 10థ్ క్లాస్ అనమాట. సో, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. సో, దానికోసమని తనని కూడా తీసుకెళ్ళాము. ఇంట్లో తనొక్కదాన్ని వదిలేసి వెళ్ళలేం గదా! మేమెప్పుడొస్తామో మాకే తెలీదు. సో, అందుకని ఆలోపు వీళ్ళంతా ఏం జేస్తున్నారంటే ఆల్రెడీ గుంతలు తీపిచ్చారండి. గుంతలంటే జేసీబీతో పెట్టి తీపిచ్చారు. ఆ జేసీబీ పెట్టి తీసిన గుంతల్లో ఫస్ట్ వీళ్ళు తట్టలో మోసుకుపోయేదేమో ఎరువు. ఇంకొకరేమో గమాక్సిన్ వేస్తున్నారు. నేను చెప్పాను గదా! పొలం నుండి తెచ్చినటువంటి గమాక్సిన్ మన ఇంట్లో యూజ్ చేశానని. అది కూడా అదే చెట్లకు వేరు తెగులు పట్టకుండా ఇప్పుడు చిన్న చిన్నవి గదా! చెట్లు. పురుగులు అవి ఇవి కొట్టేయకుండా వేర్లను, అలాగే చెట్లను వాటి నుంచి రక్షించడానికి అవి వేస్తారనమాట. ఇదేమో ఎరువు, ఇదేమో గమాక్సిన్ వేస్తుందనమాట ఒకామె. ఈ గమాక్సిన్ మన కిచెన్‌లో గూడా వాడానని చెప్పాను కదండీ! సో, ఆ కిచెన్‌లో చీమల కోసం వాడాను. ఇక్కడ మాత్రం కీటకాలు చాలా ఉంటాయి పొలంలో. సో, అవి రాకుండా కాపాడడానికి చెట్టు నుంచి అది వాడతారనమాట. ఈ గుంత ఉంది గదా! గుంతలో ఎరువు అలాగే ఇంకా కొన్ని మందులు వేస్తారు. సో, ఆ మందులు వేసిన తర్వాత మళ్ళీ పూడ్చి, తర్వాత మళ్ళీ చెట్టు పెట్టి మళ్ళీ పూడుస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అవునులే ఇలా వేస్తే అలా వస్తాయేమో చెట్లు అనుకుంటాం. కానీ చాలా చాలా పని ఉంటుంది. మనం చూపిచ్చేది నేను చాలా అంటే మహా అంటే 9 మినిట్స్ చూపిస్తానండి. కానీ మాకు 1 డే మొత్తం ఇదంతా పడుతుంది. ఫస్ట్ ఎరువు అలాగే గమాక్సిన్ వేయడానికి ఈ పొలమంతా. సో, తర్వాత చెట్లకు ఇలా మన్ను వేసి పూడుస్తారు. అవన్నీ ఈ పొలమంతా ఒకే రోజు ఏం చెయ్యరు. దాదాపు చాలా రోజుల నుండి నిదానంగా, నిదానంగా చేస్తూ వస్తున్నారనమాట. మరి పని ఏమో ఫాస్ట్‌గా జరగట్లేదు. ఇక్కడ కూలీ రేట్లు గూడా చాలా టూ మచ్‌గా ఉంటాయండి. సో, వాళ్ళనేమి అనలేము. అలాగని మనం గూడా ఏమనుకోలేము. ఇంక తప్పదు అన్నీ చేసుకోవాలి. మహా అంటే అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళకేంటిలే అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకుంటా అనుకుంటారు. దీని వెనక చెప్పలేనంత కష్టం ఉంటుంది. మామూలు కష్టం కాదు ఇది. కళ్ళతో చూసేది వేరంటే మీకు చూపిచ్చేది చాలా చిన్న పార్ట్ అంతే. చేసేది మాత్రం చాలా ఎక్కువ. దాంట్లో మాత్రం మా ఆయనే 90% చేస్తారనమాట. ఈ పొలంలో ప్రతిరోజు చెట్ల దగ్గర పాదులు తీయడం, నీళ్లు పెట్టడం, ఒక్కొక్కసారి కూలోళ్ళు రాకపోతే కూడా తనే చేస్తారు. తనే పూడుస్తారనమాట. ఒక్కొక్కసారి దొరుకుతారు, ఒక్కొక్కసారి దొరకరు. ఒక్కొక్కసారి లేట్ అవుతుంటాయి. కొన్ని చెట్లు అంటే ఫస్ట్ మేము తెచ్చిన చెట్లన్నీ దాదాపు సగం వరకు ఎండిపోయి పోయాయన్నమాట. ఇంకొన్ని ఏమవుతాయంటే వీళ్ళు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టక ఉల్టా పల్టా పెడతారు. సగం విరగ్గొడతారు. అక్కడ కూడా సగం నష్టమే వస్తుంది. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. అందరూ ఒకే పని కాదు. ఒకరు మందు వేయడం,
ఇంకొకరు గమాక్సిన్ వేయడం, ఇంకొకరు ఎరువు వేయడం, ఇంకొకరు మట్టి తవ్వడం. అంటే మట్టి అంటే అదే ఎరువు మట్టి పైన ఉంటుంది కదా! ఆ ఎరువు వేయడం. ఇంకొక కలర్ మందు వేయడం. అండ్ నాకు కలర్సే కనిపించాయండి. వాటి పేర్లు నాకు తెలీదు. అవి కూడా కొన్ని ఎదగడం కోసం అలాగే వేరు తెగుళ్ళు రాకుండా ఉండడం కోసం, పురుగులు నివారించడం కోసం, ఇంకా కొన్ని ఉంటాయి జిట్టలు అలాంటివి. అవి కూడా చెట్లను కొడతాయి. చెదలు ఉంటాయి. ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట. చూసారుగా ఒకరేమో పర్పుల్ కలర్ వేస్తున్నారు, ఇంకొకటేమో పింక్ వేస్తారు, ఇంకొకటి వైట్ వేస్తారు. సో అలా అన్ని రకాల మందులు వేసిన తర్వాత ఫైనల్గా మట్టి పూడ్చేసి తర్వాత చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లను కూడా అందులో పెడతారు. పెట్టి తర్వాత మళ్ళీ మట్టి పూడ్చి దానిపైన తొక్కి మరీ వాటర్ పెడతారనమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మా మట్టి అంత సారవంతంగా ఏం ఉండదు. సో కొంచెం సౌడుతో కూడినటువంటి అంటే కొంచెం భూమి సారవంతమే, ఇంకొంచెం భూమి ఏమో సున్నం అలాగే రాళ్ళతో నిండి ఉంటుందన్నమాట. రకరకాలుగా నిండి ఉంటుందండి. పైగా ఈ ఎండ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అప్పుడే పెట్టమంటేనే అప్పుడు కుదరలేదు. వేరుగా అంటే కరెక్ట్ టైంకి చెట్లు దొరకవు, కరెక్ట్ టైంకి కూలి వాళ్ళు దొరకరు, కరెక్ట్ టైంకి అన్నీ ఉన్నా సరే కొన్ని పనులు టైంకి రావు. అలా ఉంటుందన్నమాట. చూసారుగా ఇలా చెట్టు పెట్టేసి చుట్టూ తొక్కేస్తారు. అలా తొక్కడం వల్ల మట్టి లూజుగా ఉండకుండా చెట్టు కూడా అంటే స్థిరంగా ఉంటుందన్నమాట. వీళ్ళంతా ఇవన్నీ పెట్టేశారు. మొత్తం పెట్టలేదు. ఇంకా 2-3 రోజులు టైం పట్టింది. సో నేను తర్వాత అంటే వెంటనే వీడియో అప్లోడ్ చేయలేదు. నాకు పెద్దగా టైం లేదండి. అంటే ఇంట్లో చేసుకోవాలి, అలాగే కొంచెం బయట పనులు కూడా ఉంటాయి కదా, దానివల్ల నాకు ఎడిటింగ్ చేయడం కుదరలేదు. పైగా నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండింది 2-3 రోజులు వరుసగా వర్క్ ఉండడం వల్ల. అంటే నేను పొలంకి వెళ్ళి ఏం వర్క్ చేయలేదు, పొలం పని చేసినందువల్ల కాదు. అప్పుడప్పుడు నాకు ఫుల్గా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందండి, దానివల్ల ఇలా అవుతుంది. సో మా వారు కూలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా టైం ఉంటుంది కదా ఇంకా చాలా. సో అప్పుడు డ్రిప్పర్లు పరిచి డ్రిప్పర్ పైపులకు ఇలా హోల్స్ పెట్టి ఆ హోల్స్కి మరి డ్రిప్పర్లు సెట్ చేసి తర్వాత ఇలా జాయింట్స్ వేస్తూ ఉంటారనమాట. ఈయన ఈ చెట్లన్నీ అంటే ఈ పొలానికి మొత్తం 99% ఈయనే చేస్తారనమాట. కూలోళ్ళు మాత్రం 1%. మిగతా పని మొత్తం ఈయనే చేస్తారు. 3-3:30 ఉంటుందండి మేము తినేసరికి. కొంచెం పని ఉండడం వల్ల ఆ పని తర్వాత ఇలా కూర్చొని హాట్ బాక్స్లో మీకు తెలిసిందే కదా, వేడి అన్నం వేసుకొచ్చాము. అది ఇంకా వేడిగానే ఉంది. హాట్ బాక్స్లో తెచ్చుకుంటే చాలా వేడిగా ఉంటుందండి. ఒక 4-5 గంటల పాటు వేడిగానే ఉంటుంది, పెద్దగా చల్లగా ఏం కాదు. సో వేడి అన్నం, అలాగే మేము తెచ్చుకున్నటువంటి వంకాయ కర్రీ అనమాట. సారీ, నీకు ఇంతకుముందు ఆలుగడ్డ కర్రీ అని చెప్పాను. ఆలుగడ్డ కర్రీ కాదు, అది వంకాయ కర్రీ. ఆ రోజు చపాతీ వంకాయ కర్రీ చేశాను అనమాట. నేను మర్చిపోయి ఆలుగడ్డ కర్రీ అనేసాను. ఇలా కూర్చొని ముగ్గురు తిన్న తర్వాత మరీ వెళ్ళారండి ఈయన వర్క్ చేయడానికి. సో తను వెళ్తుంటే నేను ఊరికే ఉండలేక అలా డిప్పర్లు ఉంటాయి కదా, డిప్పర్లు అంటే డిప్పర్ పైపులకు డిప్పర్స్ పెడతారనమాట. ఒక ములికితో హోల్ కొట్టి దానికి డిప్పర్లు అతికిచ్చేస్తారనమాట. ఇప్పుడు ఈవినింగ్ 5-5:30 అలా అయింటుంది. ఫైనల్గా చూసారు కదా, ఈ డిప్పర్ పైపులు పరుస్తూ ఇవన్నీ కొత్తవి తెచ్చి మళ్ళీ ఫిట్ చేస్తూ ఉన్నారు. అవి పాతవన్నీ పోయినాయన్నమాట. సగం ఎలకలు కొట్టి బొక్కలు పెట్టి ఇంకా చెప్పడానికి రాదు. ఇంకొక చోట బొక్క ఉంటే ఇంకో చోట చెట్టు ఉంటుంది, చెట్టు ఉన్న చోట బొక్కలు ఉండవు. అలా విపరీతంగా డ్యామేజ్ అయిపోయాయి అన్నీ. సో అవన్నీ వేస్ట్ ఖర్చులు అనమాట. ఇంకా అలాగే ఉంటుంది. మనకు ఏమి పెద్దగా ప్రాఫిట్ చూపించదు, అయినా సరే చేస్తూనే ఉంటామన్నమాట. ఇంకా పొలం పని అంటే అంతే అండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.